నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను అట్టహాసంగా ప్రారంభించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుల దగ్గర నుండి ఎక్కువగా ధాన్యం వస్తుంది, దాన్ని కొనుగోలు చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు కూడా పౌర సరఫరాల శాఖ కూడా ఇప్పటికే సూచించింది. ఇక లక్ష్యాన్ని అయితే భవిష్యత్తులో ఈ డిమాండ్ను తగ్గట్టు 8,000 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కోసం కూడా ముందే ప్రణాళికలు రచించింది. ఇప్పటికిప్పుడే తక్షణం మాత్రం 1000 కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పినప్పటికీ అది ఫీల్డ్ లెవెల్లో 1900 కేంద్రాల వరకైతే ప్రస్తుతానికైతే ఏర్పాటు చేసుకుంది. ఇక 1,00,000 టన్నుల వరకు మాత్రం ఇప్పటివరకు ధాన్యం సేకరణ కూడా చేపట్టింది. అయితే లెక్కలు బాగున్నాయి, అధికారుల తీరు బాగుంది, అన్ని రకాలుగా బాగుందని వార్తలు వస్తున్నప్పటికీ ఫీల్డ్ లెవెల్లో పరిస్థితులు దానికి అనుకూలంగా లేవు. రైతులు అక్కడ ఏదైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో అక్కడికి ధాన్యం తీసుకొచ్చినప్పటికీ కొన్ని కారణాలు చూపి, కొన్ని సాకులు చూపి ఈ యొక్క కొనుగోలు ప్రాసెస్ మాత్రం సరిగ్గా జరగట్లేదు. దీంతో రైతులు కూడా 2-3 రోజుల నుండి ధాన్యం అక్కడ కొనుగోలు కేంద్రాల్లో అక్కడ దగ్గర పెట్టిన రాశులుగా పెట్టి పడిగాపులు గాయాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవైపు ప్రభుత్వం మాత్రం సన్న బియ్యం కొనుగోలు చేస్తాం, మార్కెట్ ధరకుతో పాటు 500 రూపాయలు కింటాకు బోనస్ ఇస్తామని ప్రకటించింది. ఇక సన్న బియ్యం సంబంధించిన ఏదైతే పథకం ప్రారంభించిన నేపథ్యంలో ఈ బియ్యం కూడా ఇప్పుడు ప్రభుత్వానికి అవసరం ఉన్న నేపథ్యంలో బోనస్ ఇచ్చి రైతుల దగ్గర నుండి కొని మిల్లర్లకు ఇచ్చి దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత మళ్ళీ ఇక ఈ రేషన్ షాపుల ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ఇక అత్యంత అవసరమైన పరిస్థితి వచ్చింది. తెలంగాణ ప్రాంతంలో దొడ్డు బియ్యం అయితే ఎక్కువగా దిగుబడి ఉంటుంది, అలాగే ఖర్చు తక్కువగా ఉంటుంది. ఈ సన్న బియ్యం విషయంలో మాత్రం దిగుబడి తక్కువ ఉంటుంది, దీని మెయింటెనెన్స్ కూడా ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఎక్కువగా రైతులు కూడా దొడ్డు బియ్యాన్ని ఎక్కువగా పండిస్తున్నారు. ఇక ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇవ్వడం, ఇక సన్న బియ్యం పండించాలని కూడా చెప్పిన నేపథ్యంలో రైతులు కూడా ఇక సన్న బియ్యం పండించడానికి ఇక ఆలోచన చేసి కూడా ఈసారి ఎక్కువ మొత్తంలో ఎక్కువ ఎకరాల్లో ఇబ్బందులు అయినప్పటికీ కూడా వాళ్ళు సన్న బియ్యం పండించారు. అలాగే దాన్ని రాసుల రూపంలో ఆ వడ్లను కూడా తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాలు తీసుకొస్తే అక్కడ బస్తాలు లేవు, అలాగే ఈ వడ్లలో తేడా ఉన్నది, అలాగే దీంట్లో ఎక్కువగా తాళ్ళు ఉన్నాయి, రకరకాల కారణాలు చెప్పి కొనుగోలు చేయని పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇక రైతులు కూడా వేరే అవకాశం లేక ఒకవైపు కేంద్రాల దగ్గర తీసుకొస్తే అధికారుల తీరు సరిగా లేకపోవడంతో ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. తద్వారా ప్రభుత్వ లక్ష్యానికి విరుద్ధంగా వాస్తవంగా ఫీల్డ్ లెవెల్లో జరుగుతున్న పరిస్థితి ఇది. ఒకవైపు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని అన్ని రకాలుగా నిధుల సమీకరణ చేపట్టి ఇటు కేంద్రాల ఏర్పాటు చేస్తుంటే ఇక్కడ స్థానికంగా అక్కడ లోకల్లో అధికారుల తీరు వల్ల సకాలంలో గన్నీ సంచులు లేకపోవడం వల్ల, అందించకపోవడం వల్ల మీ సంచులు మీరే కొనుక్కోవాలి, ప్రస్తుతం సంచులు రాలేదన్న కారణంగా ఇటు ప్రైవేటు వ్యాపారులు ప్రోత్సహిస్తూ మా దగ్గర రండి, ప్రభుత్వం ఎంతైతే ఇస్తుందో దానికంటే ₹1 ఎక్కువనే ఇస్తాము, వాళ్ళు చెప్పిన కారణాలు మేమేం చెప్పము, ఎట్లా ఉన్నా తీసుకుంటామని ఇటు ప్రైవేటు వ్యాపారులు అంటుంటే ఇక ప్రైవేటు వ్యాపారులకు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా ప్రభుత్వం ఒక లక్ష్యం పెట్టుకున్నప్పటికీ ఫీల్డ్ లెవెల్లో అధికారుల తీరు వల్ల, వాళ్ళు చెప్తున్న కారణాల వల్ల రైతులు ఇబ్బందులు పడుతూ బయట అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక వాతావరణ పరిస్థితుల విషయానికి వద్దాం. వాతావరణము మారిపోయింది, అకాల వర్షాలు పడుతున్నాయి. ఒకవైపు కోత కోద్దామంటే ఈ కోత కోసే మిషన్ల వాళ్ళు కూడా ధర ఇక డిమాండ్ తగ్గట్టు ధర ఎక్కువగా పెడుతున్నారు. ఎవరైతే ఎకరానికి చెప్పినంత రేటు కంటే ఎక్కువ ఇస్తారో వాళ్ళ దగ్గరనే ముందుగా ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళను కోత కోస్తున్నారు. సరే, కోత కోసిన ధాన్యాన్ని ఇట్లా మళ్ళీ అమ్ముదామంటే ఈ కొనుగోలు కేంద్రం దగ్గరికి వెళ్తే దీంట్లో తాలు ఉంది, ఇది నాసిరకంగా ఉంది, ఇది సన్న బియ్యమే, సన్న వడ్లే కాదు, అసలు దీంట్లో మేము ఇచ్చిన తేమ ప్రకారం 14% లాగా తేమ కూడా లేదు, దీన్ని ఎండబెట్టుకొని మళ్ళీ రావాలి, తేమ ఎక్కువైందని ఎండబెట్టుకొని రావాలని కూడా రైతులే చెప్తున్నారు. ఇక గత్యంతరం లేక ప్రైవేటు వ్యాపారులకు మళ్ళీ ఇప్పుడు రాసులుగా ఎండబెట్టిన పరిస్థితుల్లో మళ్ళీ వర్షం వస్తే ఉన్న ధాన్యం పాడైపోయే అవకాశం ఉంటుంది, అది మరో రకమైన నష్టం వస్తుంది. కాబట్టి ఉన్న పరిస్థితుల్లో ఇక ప్రైవేటు వాళ్ళకే అమ్ముకునే పరిస్థితికి వస్తుంది. ఈ రకంగా రైతులు ఫీల్డ్ లెవెల్లో ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది, సరే 1,30,00,000 టన్నుల వరకు అయితే ఇక ధాన్యం అయితే వస్తుంది, దిగుబడి వస్తుంది, తద్వారా 70 లక్షల మెట్రిక్ టన్నుల వరకు అయితే రైతులు కేంద్రాల దగ్గరకు వస్తుంది, దాని తగ్గట్టు టార్గెట్ పెట్టుకున్నారు. కానీ ఫీల్డ్ లెవెల్ పరిస్థితి వేరేలాగా ఉన్నాయి. అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బంది పడుతుంటే మరోవైపు ఈ సంచులు లేవనే కారణంతో రైతులను కొనుగోలు కేంద్రాల నుండి దూరం చేస్తున్నారు.
సరే బోనస్ వస్తుంది, మంచి ధర వస్తుందని ప్రభుత్వం సంబంధించిన కేంద్రాల దగ్గరికి వెళ్తే రకరకాల కారణాలు, అసలు సంచులు లేవని చెప్తున్నారు. మిల్లర్లు అయితే మాత్రం కేంద్రాలకు సంచులు ఇచ్చినప్పటికీ ఆ సంచులు పక్కదారి పట్టిపోతున్నట్టు తెలుస్తుంది. ఇక మీరే సొంతంగా బస్తాలు తెచ్చుకోవాలి, మేము బస్తాలు ఇయ్యము, 2 రోజులు ఆగాల్సింది 2-3 రోజులు ఆగండి అని కూడా ఎదురు చూస్తున్నారు. ఇటు ప్రైవేటు వ్యాపారులు ఒత్తిడి చేస్తున్నారు, మా దగ్గర కొనండి అని. ఇటు వాతావరణ పరిస్థితుల కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు క్షేత్రస్థాయిలో. ప్రభుత్వం లక్ష్యం పెట్టుకున్న పరిస్థితులు అనుకూలంగా క్షేత్రస్థాయిలో లేకపోవడం వల్ల ఈ యొక్క వరి కొనుగోలు కేంద్రాల విషయంలో మాత్రం కొంత ఇక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. మరి దీన్ని పౌర సరఫరాల శాఖ ఇప్పటికైనా గుర్తించి ఆ బస్తాల సంఖ్య పెంచుతుందా? మరి కేంద్రాలు పెంచుతుంది, కానీ కేంద్రాల దగ్గర అక్కడ అవసరమైన ముడి వస్తువులు పెంచాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ బస్తాలు మెయింటెనెన్స్ సంబంధించిన చాలా దారం సంబంధించినవి కూడా చాలా అవసరం ఉంటుంది. దాని సకాలంలో హమాలీలు అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో అనుకున్న లక్ష్యం అయితే పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో దానికి ప్రభుత్వానికి అనుకూలంగా కాకుండా వ్యతిరేక పరిస్థితులు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో అధికారుల తీరు వల్ల రైతులు ఇబ్బంది పడుతూ ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందని కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా దీన్ని గుర్తించిన ప్రభుత్వం మరి ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాల్లో బస్తాలు కానీ అక్కడ అవసరమైన పరిస్థితులను ఏర్పాటు చేస్తుందా? ఒకవైపు ఈ పండించిన ధాన్యం విషయంలో నాసిరకంగా ఉంది, తాలు ఉంది, ఇది సన్న ఓట్లే కాదని అడుగుతూ రైతులను ఇబ్బంది పెడుతూ వెనక్కి పంపించిన పరిస్థితి. తేమ లేదు, తేమ ఉందని చెప్పి ఎండబెట్టుకొని రామని చెప్తున్నారు. మరి దీన్ని గుర్తించే ప్రభుత్వం ఇప్పటికైనా దీని విషయంలో మాత్రం అధికారులకైనా సూచనలు చేసే అవకాశం ఉందా? తద్వారా మరి ప్రభుత్వ లక్ష్యం పెట్టుకున్నప్పటికీ ప్రైవేటు వాళ్ళు కొనుక్కోవడం వల్ల మరి ధరలు పెరిగే అవకాశం ఉంది. ఆ పెరిగిన ధర మరి ప్రభుత్వానికే భారమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి ఈ విషయంలో ఏం చేస్తారు అనేది తెలియాల్సిన అవసరం ఉంది. అట్టహాసంగా కొనుగోలు కేంద్రాలని ప్రారంభించినప్పటికీ ధాన్యం కొనుగోలు మాత్రం క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో అనుకూలంగా జరగట్లేదు. రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి చూడాలి ఈ విషయంలో ప్రభుత్వం దృష్టికి వెళ్ళిందా, వెళితే మరి ఏమైనా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారా లేదని మాత్రం మరికొద్ది రోజుల్లో మాత్రం ఈ విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.